గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రెజెంట్ ఈరోజు మనం ఆంధ్ర యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ విషయాలైతే మనం తెలుసుకుందాం. ఫస్ట్‌గా ఇదే గాని నా ఛానల్ గాని మీరు చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఎటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, నోటిఫికేషన్స్ అవ్వచ్చు, నేను నా యొక్క ఛానల్‌లో అప్లోడ్ చేస్తుంటాను. మీకు వెంటనే కూడాను నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆంధ్ర యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. మనకి ఏపీలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్సు, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్సు, అలాగే లెక్చరర్‌కి సంబంధించినటువంటి వేకెన్సీ అనేది మనకి ఆంధ్రప్రదేశ్‌లో 1523కి వేకెన్సీతో అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరికి అంటే దీనికి మెయిన్ క్వాలిఫికేషన్ అందరికీ తెలిసిందే. మాస్టర్ డిగ్రీ ఉండాలండి. అదే మీరు ఎంఎస్సీ చేశారా, లేకపోతే ఎంటెక్ చేశారా అనే విధంగా చూసుకున్నట్లయితే ఏదైనా మాస్టర్ డిగ్రీ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. దీంతో పాటు కంపల్సరీగా మీరు ఏపీ సెట్ అయినా అవ్వచ్చు, లేకపోతే సిఎస్ఐఆర్ నెట్ అయినా అవ్వచ్చు, లేకపోతే సీటెట్ మనకి స్లెట్ అయినా కూడా మీరు క్వాలిఫై అయితే ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి వేకెన్సీస్కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. టోటల్గా మనకి వేకెన్సీ 1523 చూసుకున్నట్లయితే దీనికి మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చిందండి. ఇది నేను చెప్పడం కాదు, మనకి నారా లోకేష్ గారు అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా దీనిలో అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. టోటల్‌గా అప్లికేషన్ చూసుకుంటే 1,89,316 మంది అయితే ఈ 1523 ఉన్న వేకెన్సీకి అయితే అప్లై చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎంతమంది మాస్టర్ డిగ్రీ చేసేసి సెట్ క్వాలిఫై కానీ, సిఎస్ఐ నెట్ క్వాలిఫై కానీ ఉన్నారో చూసుకోండి. ఎవ్రీ ఇయర్ కూడా మాస్టర్ డిగ్రీ చేసే వాళ్ళు కంపల్సరీగా అయితే సెట్ కానీ, సిఎస్ఐఆర్ నెట్ కానీ క్వాలిఫై అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఏ క్షణానికి ఏ యూనివర్సిటీలో మనకి ఖాళీలు పడతాయి. ప్రజెంట్ టోటల్‌గా 3000 వేకెన్సీ ఉంటే ఇప్పుడు 1500 ఇచ్చినట్టుగా ఇచ్చారు. రిమైనింగ్ కూడా మనకి నెక్స్ట్ నోటిఫికేషన్‌కి ఇచ్చే ఛాన్సెస్ ఉంటది నెక్స్ట్ ఇయర్‌కి. ఓకే. అలాగే టోటల్‌గా మనకి 1,89,000 మనం చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి ఉన్న వేకెన్సీలు మనకి 1022 మాత్రమే. అయితే ఈ 1022 అనేది ప్రతి యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్‌లో మనకి చాలా యూనివర్సిటీలు ఉన్నాయి కదా! ఆ యూనివర్సిటీలు అన్నీ కలిపి వేకెన్సీస్ ఇవ్వండి. అలాగే 1022కి వచ్చిన అప్లికేషన్ చూసుకున్నట్లయితే 1,66,070 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయండి. అంతమంది అభ్యర్థులు అయితే అప్లై చేయడం జరిగింది. ఎక్కువగా మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న యూనివర్సిటీల్లో ఎక్కువ కాంపిటీషన్ ఉన్న యూనివర్సిటీలు 3 కనిపిస్తున్నాయండి. అక్కడ వేకెన్సీతో పాటు వెళ్ళిన అప్లికేషన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్లేస్‌లో చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ అండి. ఆంధ్ర యూనివర్సిటీకి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి అప్లై చేసే వాళ్ళే ఎంతమంది అంటే 25,330 మంది అయితే అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి రెండో ప్లేస్‌లో ఉన్నది ఏంటంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. ఓకే. ఆంధ్ర యూనివర్సిటీ అంటే అందరికీ తెలిసిందే మనకి విశాఖపట్నంలో ఉంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో 18,162 అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీకి సంబంధించిన మూడో ప్లేస్‌లో ఉంది. దీనికి సంబంధించిన లెక్చరర్ పోస్టులండి ఇవి. ఈ లెక్చరర్ పోస్ట్‌లో టోటల్‌గా ఎంతమంది అప్లై చేశారంటే 13,399 మంది అయితే మనకి ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర్‌తో పాటు నెక్స్ట్ మూడో ప్లేస్‌లో మనకి ఆర్‌జీయూ కేటైర్ అయితే ఉండడం జరిగింది. అంటే హెవీ కాంపిటీషన్ అనేది ఉన్నదని చెప్పేసుకోవాలి. ముందుగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇచ్చిన దీనిలో మనకి వాళ్ళేం చేస్తారనేసి మనకి ఇచ్చారో అందరికీ తెలిసిందే. వాళ్ళు స్క్రూటినీ ప్రాసెస్ అనేది చేస్తారు. అంటే మనం అప్లై చేయడానికి మస్ట్ అండ్ షుడ్ బీగా మనకి మాస్టర్ డిగ్రీతో పాటు నెక్స్ట్ మనకి సెట్ గానీ, సిఎస్ఐ నెట్ గానీ, అలాగే ఈ నెక్స్ట్ ఎగ్జామ్స్ కరెక్ట్‌గా మీరు క్వాలిఫై అయ్యారా లేదని చెక్ చేస్తారు. అందులో ఏదైనా మీకు ఏజ్ ప్రాబ్లమ్ ఉన్నా గానీ ఇవన్నీ కూడా చెక్ చేస్తారండి. క్లారిటీగా ఉన్నాయి లేదని డాక్యుమెంట్స్, హార్డ్ కాపీస్ పంపించారు కదా! అవి. అలాగే దాంతో పాటు మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసాం కదా! ఆ రెండిటిని కూడాను వాళ్ళు చెక్ చేసుకొని మరీను ఏవైనా మిస్టేక్ చేసినట్లయితే అటువంటి వాళ్ళందరూ కూడాను నాట్ క్వాలిఫైడ్ కేటగిరీలో అయితే పెట్టడం జరుగుతుంది.
అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1022 అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి ఉన్నాయని అలాగే అసోసియేట్ ప్రొఫెసర్స్ అనేది 334 ఉన్నాయని చెప్పాము. ఆర్‌జీయూ, కేటేకేత లెక్చరర్స్‌కి 104 పోస్టులు ఉన్నాయని చెప్పాం. షెడ్యూల్ మనకి గవర్నమెంట్ అనేది అప్లై చేసేటప్పుడే మనకి గవర్నమెంట్ షెడ్యూల్ కూడాను రిలీజ్ చేయడం జరిగింది. అందులో మెయిన్‌గా ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో ఆ యొక్క క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ అనేది మనకి జూన్ 29న రిలీజ్ చేస్తామనేసి మనకి అఫీషియల్‌గానే వాళ్ళకి షెడ్యూల్ ఫస్ట్ రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతానికైతే జూన్ 29 అయిపోయింది. ఇంతవరకు అభ్యర్థుల జాబితా కూడా రాలేదు. ఎందుకంటే ఆ స్క్రూటినీ ప్రాసెస్ మ్యాసివ్ రెస్పాన్స్ రావడం వల్ల మనకి ఏం జరిగిందంటే ఆ యొక్క ప్రాసెస్ అనేది కొద్దిగా లేట్ అయ్యిందండి. కానీ మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను ఎండింగ్‌కి వచ్చేటప్పుడైతే వాళ్ళ టైమ్ టేబుల్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే క్లోజ్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ ప్రాసెస్ మనకి లేట్ అవ్వచ్చు గానీ ఎండింగ్ మాత్రం వాళ్ళు ఇచ్చే టైమ్ టేబుల్‌కి మాక్సిమం అనేది షెడ్యూల్‌కి క్లోజ్ చేసేయడానికి ఛాన్స్ ఉంటది. అయితే అలాగే ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే మీకు అనర్హతల జాబితా క్రియేట్ చేస్తారు కదా 29న. మీకు అందులో కూడా ఏవైనా డౌట్లుంటే జూలై 6వ తేదీ వరకైతే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు షెడ్యూల్‌లోని. అయితే ఫైనల్‌గా ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో అంటే దేనికి ఎగ్జామ్స్‌కి సెలెక్ట్ అయ్యారనే విషయం మనకి ఎప్పుడో వాళ్ళు క్లారిఫై ఇచ్చారంటే జూలై 7వ తేదీన మీకు ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో ఎగ్జామ్స్‌కి అనేది మనకి జూలై 7వ తేదీన ఇస్తారని చెప్పారు. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్. అయితే దీని ప్రకారంగా ప్రస్తుతం జరిగిందంటే దీని ప్రకారం జరగలేదండి. దీనికి సంబంధించినటువంటి జేఎన్‌టీయూ ఓకే. దీనికి సంబంధించిన కొన్ని డేట్స్ సవరించేశారండి. అంటే మోడిఫికేషన్ చేశారు డేట్స్. ఎవరంటే రిజిస్ట్రార్ గారు మనకి కృష్ణయ్య గారు, అలాగే వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు గారు వీళ్ళు జేఎన్‌టీయూలో వర్కింగ్ అండి. వీళ్ళే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను డేట్స్ అనేది చేంజ్ అయ్యాయనేసి మనకి ఇది కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్స్ మనకి వాళ్ళు ఇచ్చిన టైమ్ టేబుల్ ప్రకారంగా జరగలేదు కాబట్టి క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరెవరైతే క్వాలిఫై అవ్వలేదో వీళ్ళ లిస్ట్ అనేది మనకి జూలై 14న అంటే ఈ మంత్ 14న మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరెవరు క్వాలిఫై అయ్యారు, ఎవరెవరు క్వాలిఫై అవ్వలేదు. అంటే ఏవైనా సర్టిఫికేట్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఏజ్ ఎక్కువైపోయిన అవ్వచ్చు, లేకపోతే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయకుండా ఏదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళు ఇదంతా కూడా ఉంటే అలాగే చాలామంది అయితే అప్లై చేసేసారండి. దేనికంటే రీసెంట్‌గా రాసినటువంటి అప్పుడే రిలీవ్ అయిన అభ్యర్థులు ఎంఎస్‌సి అభ్యర్థులు సెట్ రాసేసారండి. సెట్ రాసిన తర్వాత ఏం చేశారంటే కొందరు క్వాలిఫై అయిపోయారు. కానీ క్వాలిఫై అయిన వాళ్ళకైతే సర్టిఫికేట్ ఇష్యూ చేయకుండానే అప్లై చేసేసారండి. అంటే సెట్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని వెరిఫై చేసేసి మనకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు కదా! అది లేకుండానే క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేశారు. ఆల్రెడీ నోటిఫికేషన్‌లోనే ఇచ్చేసారండి. అప్పుడే ఎంఎస్‌సి రిలీవ్ అయ్యి రీసెంట్‌గా మొన్న జరిగినటువంటి సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే అటువంటి అభ్యర్థులు అందరూ కూడా నాట్ క్వాలిఫై అవుతారండి. ఆ రీజన్ కూడా వాళ్ళు రాస్తారు కంపల్సరీగా. అటువంటి లిస్ట్ అనేది మనకి ఎప్పుడంటే జూలై 14న అంటే ఈ మంత్ 14న రిలీజ్ అవుతదనేసి మనకి చెప్పడం జరిగింది. అలాగే ఏదైనా మీరు నాట్ క్వాలిఫైడ్ అయితే మీ యొక్క ప్రాబ్లమ్ ఇది కాదు, మేము కరెక్ట్‌గానే ఉన్నామనేసి మీ దగ్గర కాన్ఫిడెంట్‌గా గానీ డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే మీరు ఎప్పుడంటే జూలై 21వ తేదీ వరకైతే మీరు అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చని చెప్పారండి. ఈ రైజింగ్ కూడాను మనకి ఆప్షన్స్ అనేది ఇస్తారు. అవి ఏ విధంగా రైజింగ్ చేయాలనేది మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే మనం క్లారిటీ ఇద్దాం. ఓకే. అలాగే ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఇక్కడ అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత ఇది కూడాను ప్రాసెస్ మొత్తం చెక్ చేసి మనకి జూలై 27వ తేదీన ఫైనల్‌గా ఎవరెవరైతే ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫై అయ్యారో వాళ్ళ లిస్ట్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ మంత్ 27న మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అయితే ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. మెయిన్‌గా ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారండి. జూలై కాబట్టి మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటదంటే మనకి సెప్టెంబర్‌లో మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ సెప్టెంబర్‌లో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్‌కి సంబంధించింది మెయిన్‌గా అయితే మనకి ఎంతంటే 150 క్వెషన్‌లు వస్తాయండి. ఇవి 450 మార్క్స్‌కి. అంటే 1 అనేది మనకి ఎంత వస్తదంటే ఇది మార్క్స్‌కి అనేది
ప్రతి క్వశ్చన్‌కి ఉంటది. అయితే ఇందులో మనకి నెగెటివ్ మార్క్ కూడా ఉందండి. ఎంతంటే 1 మార్క్ అనేది నెగెటివ్‌గా పోతాది. ఓకే. 1 మార్క్ నెగెటివ్‌గా పోతాది ఏదైనా రాంగ్ చేస్తే. అంటే మీకొచ్చిన టోటల్ మార్క్స్‌లో 1 మార్క్ అనేది ఏం చేస్తారంటే డిక్రీజ్ అయిపోతుంది. అది గుర్తుపెట్టేసుకోండి. ఓకే. కంపల్సరీగా అయితే ఇది సీబీటీ ఎగ్జామేనండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఆఫ్‌లైన్ ప్రాసెస్ కాదు. అలాగే 150 క్వెషన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వెషన్‌కి 3 మార్కులు. అలాగే నెగెటివ్ మార్క్ కూడా ఉందని చెప్పాను కదా! 1 మార్క్ తీసేస్తారండి. టోటల్‌గా 450 మార్క్స్‌కైతే కండక్ట్ చేస్తారు. అయితే చాలామందైతే పేపర్ 1, పేపర్ 2 ఉంటదనేసి అనుకుంటున్నారండి. ఏ పేపర్ 1 అనేది ఇక్కడ లేదు. అది గుర్తుపెట్టేసుకోండి. ప్రతి ఒక్కరు కూడాను మనకేంటంటే పేపర్ 1 అనేది లేదు. ఓన్లీ మనకేమున్నదంటే పేపర్ 2 మాత్రమే ఉందండి. మీరు అప్లై చేసేటప్పుడు మీరు మాస్టర్ డిగ్రీలో ఏ సబ్జెక్ట్‌ని మీరు స్పెషలైజేషన్ చేశారు. దానికి సంబంధించినటువంటి మీ యొక్క సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి బిట్స్ మాత్రమే వస్తాయి. అది మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మీ యొక్క సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి బిట్స్ మాత్రమే వస్తాయండి. ఆ బిట్స్ కూడా ఎంత డెప్త్‌గా ఉంటాయనేది మీరు ప్రీవియస్ పేపర్స్ చెక్ చేసేసుకోవచ్చు. ఓకే. అయితే విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడాను. ఏదైనా ఇంకా అప్డేట్ వస్తే నా యొక్క యూట్యూబ్ ఛానెల్ అయితే సెండ్ చేస్తాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.